హాయ్, వెల్కమ్ టు యు అండ్ మీ ఛానల్. నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్. లాస్ట్ మంత్ ఒక కపుల్ కౌన్సిలింగ్ కోసం వచ్చారు. వచ్చినంతసేపు వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో కూడా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, నేను అలా చేశానా, నేను ఎలా చేశానా అని ఒకరికొరకు మాట్లాడుకోవడం. ఒక గంట సేపు వాళ్ళ గురించి మాట్లాడుకున్న తర్వాత నాకు తప్పకుండా దీని మీద ఒక వీడియో చేయాలనిపించింది. గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి తెలుగులో. 12 కాపురం, 12 కాపురానికి 12 సూత్రాలు అని ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 12 కాపురం చెడగొట్టుకోవడానికి 12 సూత్రాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి అవి? మన కుటుంబాన్ని, మన కాపురాన్ని చిచ్చు పెట్టుకోవాలి, చాలా డిస్టర్బ్గా అయిపోవాలా, ఒకరంటే ఒకరు ద్వేషంగా మారిపోవాలా, ఛాన్స్ దొరికితే వాళ్ళని ఎట్లయినా సరే ఏదో రకంగా హింసించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి లక్షణాలు ఉన్నాయో మీరు తప్పకుండా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి, ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఒక జడ్జిమెంట్ తోడు మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఇలానే ఉంటావు, నువ్వు ఇలానే చేస్తావు, ఇంతకంటే నీకేమొస్తుంది అనే మాటలు మాట్లాడడం. ఇది గ్యారంటీగా మీ ఇద్దరి మధ్య విపరీతమైన అగాధాన్ని సృష్టిస్తుంది. నెంబర్ 2, ఛాన్స్ దొరికితే మనం సోషల్ మీడియాలో ఉండడం, రీల్స్ చూడడం, ఫేస్బుక్ చూడడం, ఇన్స్టా చూడడం, అపరిచిత వ్యక్తులతోటి మనం మెసేజ్తో మాట్లాడడం, వాళ్ళతో మనం ఫోటోలన్నీ షేర్ చేసుకోవడం, వీలైతే వాళ్ళని చీట్ చేయడం, లేదు మన స్పౌజ్ను కూడా వీలైనంత వరకు ఏమార్చడం. రైట్, ఇలాంటి లక్షణాలను మనం పాటిస్తే తప్పకుండా భార్యాభర్తల మధ్య విపరీతమైన అగాధం పెరుగుతుంది. ఒకరంటే ఒకరికి అపనమ్మకం కూడా పెరుగుతుంది. మూడోది, క్రిటిసిజం. ఎలాంటి క్రిటిసిజం చేయాలి? నువ్వు ఇలా చేస్తావు, అసలు నీకు ఒక్క పని చేతనవుతుందా? అసలు ఎవడు నీకు డిగ్రీ ఇచ్చాడు? ఆ యూనివర్సిటీ కూడా అట్లాంటి చెత్త యూనివర్సిటీ ఉన్నట్టున్నది, అందుకే నీకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. అసలు నీకు ఎవడు ఉద్యోగం ఇచ్చాడు? అసలు నీకు ఏదన్నా చేతనవుతుందా? అసలు ఏదన్నా ఇంతవరకు ఒక్క పనన్నా నువ్వు బాగా చేసావా? ఇలాంటి మాటలతోటి అవతల వ్యక్తులను మనం క్రిటిసైజ్ చేయడం. నాలుగోది, బాడీ షేమింగ్ అండ్ ఛాన్స్ దొరికితే వేరే వాళ్ళతోటి కంపేర్ చేయడం. నువ్వు పలానా వాళ్ళని చూసావా, వాళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారు, మన ఇంటి పక్క వాళ్ళని చూసావా, వాళ్ళు ఎంత చామింగ్గా తయారవుతారు, నువ్వు ఉన్నావు ఎప్పుడు జిడ్డుమో వేసుకొని తిరుగుతావు, ఇంట్లోకి రాగానే మొత్తం ఏదో అనాథ శరీరంలో ఉన్నట్టు అనే భావన కలిగిస్తుంది నేను చూడగానే. బయటికి వెళ్తే కూడా అసలు నీ దిక్కు ఎవరన్నా టన్ చూస్తారా? నువ్వు, నీ పొట్ట, నీ వ్యవహారం, ఇట్ లుక్స్ వెరీ అక్వర్డ్ అనే మాటలు నిజంగా మీరు మాట్లాడుకుంటున్నారంటే తప్పకుండా మీరు మొత్తం మీ జీవితంలో నిప్పులు పోస్తున్నట్టే లెక్క. తర్వాత ఫిల్తీ లాంగ్వేజ్ అండ్ నోరు తెరిస్తే అన్ని బూతులే. అయితే అటు వాళ్ళని తిట్టడం, లేదు నీ కుటుంబ సభ్యులను తిట్టడం, లేదు జీవితంలో విరక్తి కలిగేట్టుగా ప్రపంచంలో మాట్లాడుకునే అన్ని బూతు పదాలన్నిటినో నీ భాషలో మాట్లాడడం. అదేంది, అట్లా బూతులు మాట్లాడతారు అసలు ఎవరైనా? మనం కలిసి జీవిస్తున్నాం, ఇదేం మాటలు మాట్లాడుతున్నాం అంటే ఓహో బో చెప్పడానికి వచ్చింది మహా గొప్ప వ్యక్తి అని మళ్ళీ దాన్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళను తిట్టడానికి ప్రయత్నం చేయడం. బూతులు మాట్లాడడం ఈజ్ నార్మల్. మీరు బయట చూడు, సమాజంలో ఎవరైనా మాట్లాడతారు, ప్రొఫెసర్లు మాట్లాడతారు, ఆఫీసర్లు మాట్లాడతారు, మినిస్టర్లు మాట్లాడతారు అని ఇలా జస్టిఫికేషన్ ఇచ్చుకునే వ్యక్తులు ఒకవేళ మీరున్నారంటే తప్పకుండా మీ జీవితం చాలా ట్రబుల్లో ఉన్నట్టే లెక్క. లేదా ఆరోది, హార్ష్ అండ్ రూడ్. అంటే మనం మాట్లాడితే హార్ష్గానే ఉంటాం, లేదా రూడ్గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు టీవీ చూస్తున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నావు, లేదు చాట్ చేస్తున్నావు, మీ స్పౌజ్ వచ్చి మీతో మాట్లాడుతుంది. మనం సాయంత్రం బయటికి వెళ్దాం అనుకున్నాము, ఇంట్లో సరుకులు లేవు, తేవాలి. ఏంది, నీకు వేరే పని పడలేదా? నేను ఏం పని చేస్తావు తెలుసా నీకు? నేను ఎప్పుడు పని చేసి మొదలైనా నీకు అసలు ఇంత జ్ఞానం ఉండేది ఇప్పుడే కావాలనా? దీని నిజానికి చాలా సామరస్యం కూడా చెప్పచ్చు. లేదు ఇప్పుడు పనిలో ఉన్నాను,
మనం మరొక రోజు ప్లాన్ చేసుకున్నాం కూడా చెప్పొచ్చు. కానీ మీరు చాలా రూడ్గా, హార్ష్గా, పూర్తి స్థాయిలో వాళ్ళను డామినేట్ చేస్తున్నట్టు, వాళ్ళు అడిగిన విషయం అనేది కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా, అసలు అదవకూడని విషయం మాట్లాడుతున్నట్టు మాట్లాడితే మీరు మీ జీవితాన్ని చాలా, మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవడం కాకుండా మీ కుటుంబంలో ఉన్న మొత్తం వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తున్నట్టు లెక్క. 7వది, నువ్వు ఏ బాధ్యత తీసుకోకూడదు. ఇంటికి సంబంధించిన ఏ పనులు చేయం. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు రకరకాల పనులు ఉంటాయి. కిచెన్ వర్క్ ఉంటుంది, బయట సామాన్లు తెచ్చే పని ఉంటుంది, ఇంట్లో హోమ్ మేకింగ్ ఉంటుంది, రైట్, పిల్లలకు కావాల్సిన అవసరాలు చూసే పని ఉంటుంది. వీటన్నిటిని వదిలేసి మనం అయితే టీవీ చూసుకుంటానో, సోషల్ మీడియాలో ఉండడం, లేదు ఫ్రెండ్స్ తోటో, మన కుటుంబ సభ్యులతోటో, మన అమ్మానాలతోటో మాట్లాడుకుంటూ ఉంటున్నారంటే డెఫినెట్గా సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే అర్థం. అండ్ అవకాశం దొరికితే పార్ట్నర్ యొక్క తప్పును ఎతకాల, తప్పును ప్రూవ్ చేయాలి. దిస్ ఈజ్ రాంగ్, యు ఆర్ డూయింగ్ రాంగ్ అనే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే నిజంగానే మీ జీవితం గొప్ప ఉండడానికి ఏ రకం కూడా ఆస్కారం లేని స్థితిని మీరే క్రియేట్ చేసుకుంటున్నట్లే. 8వది, సస్పిషన్ అంటే అనుమానం. నా గురించి అవతల వ్యక్తులకు ఏం చెప్తున్నారు, లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు నా గురించి చెడ్డగా మాట్లాడుతుంది, లేదు మన ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తి, అది పని మనుషులు కానివ్వండి, లేదు సర్వెంట్ కానివ్వండి, లేదు డ్రైవర్ కానివ్వండి, లేదు ఇంటి పక్కలు కానివ్వండి, ఎవరు అవకాశం దొరికితే వాళ్ళకు చాలా చెడ్డగా నా గురించి చెప్పడం, చెప్తుందేమో అని నాకు అనుమానం. చెప్తుంది అనడానికి నాకు ఎవిడెన్స్ లేదు, కానీ అయినా సరే నేను అనుమానిస్తూనే ఉంటాను. ఇది చేస్తున్నారంటే రాబోయే కాలంలోనే మీ ఇద్దరి మధ్య పెద్ద అగాధం సృష్టించబడి, అదైతే పెద్దల పంచాయతీకి వెళ్ళడమో, లేదు మీకు నిజంగానే ఒక ఆలోచన ఉంటే దాన్ని ఎట్లయినా సరే మీరు దాన్ని చేసుకోవడం, మంచి చేసుకోవడానికి గురించి ఆలోచించే అవకాశాన్ని కలిగించే దిశ పైన వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. అది కంపేరింగ్ విత్ అదర్స్. అంటే మనకు చిన్న అవకాశం దొరికినా సరే పక్క వాళ్ళతో కంపేర్ చేయడం, వాళ్ళకు సంబంధించిన మంచి లక్షణాలు, మంచి గుణాలు ఏమున్నా కూడా నీకు లేవని తప్పిపోవడం. ఒకవేళ అవతల వ్యక్తుల నుంచి ఏ సమాధానం వచ్చినా సరే దాన్ని టిట్ ఫర్ టాట్ లాగా కూర్చొని అప్పుడప్పుడే ఒక చర్చ పేరిట విపరీతమైన ఆవేశానికి లోనైపోయి ఒకరినోరు తిట్టుకునే పరిస్థితి తీసుకురావడం. 10వది, నో ఎంపతి ఫర్ స్పౌస్. స్ట్రెస్ అయ్యి ఆఫీస్ నుంచి వచ్చినా, ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువైనా, లేదు తన కుటుంబ సభ్యులకి, అమ్మనలకు కానీ, అమ్మ నాన్నలకు, స్నేహితులకు, వాళ్ళ సిబ్లింగ్స్కి చాలా సాయం చేసిన తన స్నేహితులకి ఏది జరిగినా సరే తనకు పట్టనట్టు, అసలు కుటుంబాన్ని విషయమే కానట్టు ఈ వ్యక్తి ఏదైనా సాయం చేస్తున్నా సరే ఎట్టి ప్రశ్నలు కూడా దాన్ని అలో చేయకుండా దాన్ని రోజులు నాగింగ్ చేసి, క్రిటిసైజ్ చేసి, జీవితం మీదనే చాలా విరక్తి వచ్చేట్టుగా ప్రవర్తించడం. 11వది, ఆల్వేస్ క్రిటిసైజింగ్ ది స్పౌజ్, పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఏ పని చేసినా సరే ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పించింది, నేను అనుకుంటూనే ఉన్నా మీ బ్యాచే ఇంత, మీ ఫ్యామిలీ ఇంతే, అందరూ తేడాగాలే ఉన్నారు, మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావు, ఇది మీ నాన్న నేర్పించారు, గ్యారంటీ ఇది మీ అన్నని నేర్పించుకుంటాడు, లేకుంటే నీకు ఇన్ని తెలివితేటలు నీకు లేవు, నాకు తెలుసు. ఎక్కడో ఏం పొద్దున ఫోన్ మాట్లాడినావు, నాకు నువ్వు ఎప్పుడైతే పొద్దున లేవగానే చూసినా నువ్వు ఫోన్ మాట్లాడుతావంటే ఇవాళ ఏదో రాబోతుందని అనుకున్నా నేను అని ఇట్లా ప్రతి విషయంలో అనుమానించడం. 12, నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు ది స్పౌజ్ ప్రొఫెషన్. తను వచ్చిన ఉద్యోగం, అసలు నీ ఉద్యోగం ఏంటి, నీకెవడు ఉద్యోగం ఇచ్చిండు, అసలు మీ బాస్ ఎవడు, వానికి అసలు తెలివి ఉందా, నిన్నెట్లా ఉద్యోగం తీసుకున్నా, అసలు నువ్వు ఏం చేస్తావు చెప్పు, పొద్దున్న నుంచి రాత్రి వరకు, పొద్దున్న లేగానే ఫోన్లు మాట్లాడతావు, మధ్యాహ్నం ఏదో పని ఉందని అంటావు, ఏం పని చేస్తావో తెలియదు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో కానీ మొత్తానికైతే ఉద్యోగం ఇచ్చింది నువ్వు. నేను కూడా ఆ కంపెనీ దరిద్రం కంపెనీ కావచ్చు, లేకుంటే నీలాంటి వ్యక్తికి అసలు ఎట్లా ఇచ్చారు. ఇలాంటి 12 సూత్రాలు మీరు పాటిస్తున్నట్టయితే తప్పకుండా ఆ కపుల్కి దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, సీరియస్ కంపాటబిలిటీ ప్రాబ్లం.
యు ఆర్ నాట్ వాట్ యు ఆర్. యు ఆర్ ఫిల్డ్ అప్ లాట్ ఆఫ్ పాయిజన్ ఇన్ యువర్ హెడ్ అండ్ వామిటింగ్ ఆన్ అదర్స్. కాబట్టి ఇలాంటి కన్వర్జేషన్ మీ మధ్య జరుగుతుంటే, అది 3 కావచ్చు, 4 విషయాలు కావచ్చు, 10 విషయాలు కావచ్చు, 12 విషయాలు కావచ్చు, మీరు గుర్తించాల్సింది ఏంటంటే యూ నీడ్ కపుల్ థెరపీ. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా, మీ కుటుంబంలో మీరిద్దరు లేరు, మీ కుటుంబంలో ఏమీ తెలియని, అభం శుభం తెలియని పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. దీనివల్ల మీ ఇంట్లో వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోయి ఉండి, పిల్లలు కూడా తెలియకుండానే ఒక నెగిటివ్ ఎన్వైరన్మెంట్ తోటి జీవితం మీద విరక్తి పుట్టి ఎవరిని నమ్మలేని పరిస్థితి లోపల పిల్లలు తయారయ్యే ప్రమాదం ఉంది. మీరు ఒకరికొకరు భలే బాగా మాట్లాడుతున్నాను, భలే హింసిస్తున్నాను, భలే టార్గెట్ చేస్తున్నాను, నాదే డామినేషన్, నాదే పవర్ అని ఇద్దరు ఒకరికొకరు అనుకుండొచ్చు కాక, కానీ వాళ్ళు ఏ ప్రమేయం లేకుండా వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చిన మీ పిల్లలు మీ వల్లనే వచ్చారు. కాబట్టి మీ వల్లనే చెడిపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. సైకాలజీ థియరీ అన్నీ ఏం చెప్తున్నాయంటే, ఈ ప్రపంచంలో పిల్లలకు చేసే దారుణాలు, పిల్లలపై చేసే అఘాయిత్యాలు కానీ, అకృత్యాలు కానీ తల్లిదండ్రులు తప్ప ఎవరు చేయరని. అంటే ఏంటి? వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ది చిల్డ్రన్. సో పేరెంట్స్ తప్ప పిల్లల జీవితంలో ఎవరు కూడా అంతకంటే దారుణం డ్యామేజ్ చేయలేరు. కాబట్టి ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడం స్టిల్ మీ చేతిలో ఉంది. కాబట్టి ఆ కంట్రోల్ చేసుకోవడానికి మీకు చేత కాకుంటే మాలాంటి ప్రొఫెషనల్ మీకు అందుబాటులో ఉన్నారు. సో ప్లీజ్ కన్సిడర్ us. We are here to help you to come out of this unhealthy, unhelpful, toxic environment. You can redesign all these situations to make your life more better, create a harmony environment so that your kids can grow better with a healthy environment. Thanks for watching this video. Please keep watching for the better updates. మీకు నచ్చిన టాపిక్స్ ఏదైనా ఉంటే మీరు కామెంట్లో రాయండి. We'll prepare the new video for you and come into your life. And take care. Bye bye.